స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని ముట్టడిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైట్ పారా మాసప్ ట్యాంక్ నుంచి అందిస్తారు. మహేష్, విద్యార్థి సంఘాలు కూడా విద్యాశాఖ మండలిని ముట్టడించినట్టుగా తెలుస్తుంది. వారి ప్రధాన డిమాండ్ ఏంటి, ఏమంటున్నారు? పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఈరోజు మాసప్ ట్యాంక్లోని ఉన్నత విద్యా మండలిని ముట్టడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ధర్నాలో మాజీ మంత్రి శ్రీనివాస్ కూడా పాల్గొని అటు విద్యార్థులకు సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా 23 నెలలుగా కూడా ఇటు విద్యార్థులకు సంబంధించి అటు ఆ స్కాలర్షిప్ కావచ్చు, ఇటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటు దాదాపు 14-15 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు విద్యార్థులు ఉన్నత చదువులు వెళ్లేందుకు కూడా ఆ తీవ్ర ఇబ్బందులు కూడా ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇది పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ 23 నెలలు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాల్సింది కాంట్రాక్టర్ల బిల్లులు. అది వాళ్ళ కాంట్రాక్టర్లు 5-6 మంది కాంట్రాక్టర్ బిల్లు చెల్లించడం తప్ప విద్యార్థుల జీవితం అవసరం లేదు. దాదాపు 12.5 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలు మధ్యలో ఆగిపోయినాయి. ఎంత ఫర్దర్ స్టడీ చేయలేక, ఉద్యోగాలకు అప్లై చేయలేక మధ్యలో ఆగిపోయినాయి. వాళ్ళ కాలేజీలో 4 లక్షల మంది ఉద్యోగులు, వాళ్ళు 9 నెలల నుంచి జీతాలు లేవు. కాలేజీలకు కిరాయి కట్టడానికి పరిస్థితి లేదు. ఉల్టా వాళ్ళు 9 నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇస్తామన్న 1200 కోట్ల బకాయిలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ ఇస్తున్నారు. వీళ్ళు గట్టిగా అడిగితే కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేస్తూ ఉన్నారు. కనుక వీళ్ళందరూ ఎంతో కష్టపడి చదువుకున్న మా విద్యార్థులు ఫర్దర్ స్టడీ చేయాలంటే ఖచ్చితంగా ఇది కావాలి. అందుకే మా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, గుజకృష్ణ గారి ఆధ్వర్యంలో, మా నందగోపాల్ గారి ఆధ్వర్యంలో అందరూ విద్యార్థులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఖచ్చితంగా మేమందరం కూడా వీళ్ళకి మద్దతు తెలుపుతాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం బకాయిలు చెల్లించే వరకు వెంటాడతాం గ్యారెంటీగా. మేము తెలంగాణ తెచ్చుకున్నది కాంట్రాక్టర్లు 5-6 మంది కాంట్రాక్టర్లు పెంచుకోవడానికి కాదు, పెంచి పోషించడానికి కాదు, విద్యార్థుల గురించి తెచ్చుకున్నాం. మేము విద్యార్థుల జీవితాల గురించి తెచ్చుకున్న తెలంగాణ ఆగమైతే మేము ఎట్టి పరిస్థితి ఊరుకోము. అవి చెల్లించే వరకు వెంటాడతాం. నిన్నటి నుంచి కూడా నిరవధికంగా 2500 కాలేజీ పైగా నిరవధికంగా మూతపడ్డాయి. విద్యార్థులు పరీక్షలు కూడా అటు కాలేజీ మనం బాయ్కాట్ చేసిన పరిస్థితి. ఎందుకు విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ ఆడుకుంటున్నాం? జీవితాలతో ఆడుకుంటూ ఉంది. ఉల్టా కాలేజీ ఎట్లా నడుస్తాయి? 9 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే ఎట్లా నడుస్తుంది? 4 లక్షల మంది ఎంప్లాయీస్ వాళ్ళంతా వాళ్ళ కన్న కష్టాలు పడుతున్నారు. వాళ్ళందరూ కాలేజీ నడపడం. అసలు కాలేజీలో వెనకటికి రాయచూరు, కర్ణాటక, మహారాష్ట్ర అటు పోతుండ్రి. వీళ్ళు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వ్యాపారాల బదులు కాలేజీలు పెట్టుకుందాం మన పిల్లల భవిష్యత్తు అని చెప్పి కాలేజీలు తెరిచిన వాళ్ళంతా కన్నా కష్టాలు పడి కాలేజీ తెరిస్తే ఇలా కాలేజీ తెరిచే పరిస్థితి లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వాడు ఫర్దర్ స్టడీ ఎట్లా చేస్తాడు? సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు? జాబ్ పోవాలని కూడా సర్టిఫికేట్ ఎట్లా? చదువుకొని మధ్య ఇరుక్కుపోయారు. కనుక కాంట్రాక్టర్లు బంద్ చేసి కాలేజీలకు ఇవ్వండి. ముందు ఇమ్మీడియట్గా 1200 కోట్లు విడుదల చేయండి. మిగతా ఎవ్రీ మంత్ కంపల్సరీ చేయండి. బీసీ విద్యార్థులు ఎక్కువ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడతా ఉంటారు. ఎందుకు బీసీలను చదువుకు దూరం చేసే కుట్ర ఏమైనా జరుగుతుంది? చదువుకోవద్దు, బీసీ ఎస్సీ ఎస్టీలు చదువుకోవద్దు అనేటువంటి కుట్ర. ఇలా ప్రభుత్వం అనేది ఒక సమపాలన చూడట్లేదు. అటు రైతులను కూడా, వీళ్ళని కాదు, కొంతమంది బతుకుతా ఉన్నారు. ఇటు రైతులు కూడా, పేద రైతులు అన్యాయంగా ఉన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అన్యాయంగా ఉంది. రాష్ట్రం మొత్తం కూడా అల్లకొల్లం చేస్తూ ఉన్నారు, చిన్న భిన్నం చేస్తూ ఉన్నారు, ఏం పనికిరా కూడా చేస్తూ ఉన్నారు. కనుకనే ఇలా అన్ని ఆందోళనలే, ఎక్కడ చూసిన ఆందోళనలే. వెంటనే కాంట్రాక్టర్ బిల్లు బంద్ చేసి కాలేజీలకు ఇవ్వండి, విజిలెన్స్ దాడులు ఆపండి, విద్యార్థుల భవిష్యత్తులో చిలగాటం ఆడొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మొత్తంగా చూసినట్టయితే ఇటు పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లిస్తున్నారు, కానీ ఇటు విద్యార్థులకు సంబంధించి బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం వెనుకాడుతుందని కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు విద్యార్థి నేత రామకృష్ణ, చెప్పండి, ఎందుకు విద్యార్థి జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుంది మీరు అనుకుంటున్నారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంక్షేమానికి మాత్రమే జీతాలు ఉన్నాయి. ఈరోజు కేవలం సంక్షేమానికి జీతాలు ఉన్నాయి, జీతాలు చెల్లించడానికి నిధులు ఉన్నాయి అంటారు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏ విధంగా మూసి సుందరీకరణకి మీరు నిధులు తీసుకొస్తారు? ఈరోజు అనేకమైన ఆంక్షలు, కోతలు ఫీజు రియంబర్స్మెంట్ మీద విధిస్తూ ఉన్నారు. మీరేమన్నా ఆంక్షలు, కోతలు విధించేది ఉంటే
ఎమ్మెల్యే జీతాల మీద ఆంక్షలు కోతలు విధించండి, మంత్రుల జీతాల మీద ఆంక్షలు విధించదు కానీ విద్యార్థుల భవిష్యత్తు మీద కాదు. ఈరోజు లిక్కర్కు ఒక శాఖ మంత్రి ఉన్నాడు కానీ విద్యకు ఒక శాఖ మంత్రి లేడు. ఈరోజు అనేకమైన అంటే ఎంతో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు వస్తాయి, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వస్తుందని చెప్పి ఆశపడితే ఈరోజు గాలికి వదిలేసి లిక్కర్కు శాఖ మంత్రి పెట్టరు కానీ విద్యకు శాఖ మంత్రి పెట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం కాంట్రాక్టర్లకు ఉన్న మీద ప్రేమ, విద్యార్థుల మీద లేదు. విద్యార్థులకు ఇస్తే స్కాలర్షిప్లు ఇస్తే కమిషన్లు రావు, కాంట్రాక్టర్కి ఇస్తే కమిషన్లు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఉన్న నిధులు మొత్తం కాంట్రాక్టర్లకు చెల్లిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే మాత్రం ఏ విధంగా అయితే తెలంగాణ కోసం మేము మిలియన్ మార్చ్ చేసినామో అదే విధంగా విద్యార్థుల కోసం విద్యార్థి మార్చి నిర్వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచుతామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీ సెలక్షన్స్ మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద లేదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జూబ్లీ సెలక్షన్స్లో అనేకమైన హామీలు ఇస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, జూబ్లీస్లో తుక్కున ఓడగొడతామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ కూడా జూబ్లీస్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిస్తూ ఉన్నాం. ఇప్పటికే డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా నిన్నటి నుంచి బంద్ కొనసాగుతున్నాయి. పరీక్షలు కూడా వాయిదా వేసిన పరిష్కరిస్తుంది. పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు ఈరోజు బైకాట్ చేసి హైయర్ ఎడ్యుకేషన్ ముందర వేలాది మంది విద్యార్థులు మాకు స్కాలర్షిప్లు కావాలి, మాకు బకాయిలు కావాలి, మా తల్లిదండ్రులు పుస్తలతాడు అమ్ముకుంటారు, ఏ విధంగా మేము చెల్లించాలి, కాలేజ్ యాజమాన్యులు ఒక పక్కన ఫీజులు కట్టాలని వేధిస్తూ ఉన్నారు, ఏ విధంగా చెల్లించాలని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు విద్యార్థులు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పేదల ప్రభుత్వం అంటూ ఉన్నారు. కేవలం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖకే మీరు బడ్జెట్ కేటాయించకపోతే వేరే శాఖ పరిస్థితి ఏందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు శ్రీనగర్ రోడ్ ఎక్కి ఈరోజు విద్యార్థుల పక్షాన మద్దతు తెలుపుతా ఉన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఏ విధంగా అయితే తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నామో అదే విధంగా విద్యార్థి ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాము. మొత్తంగా చూసినట్టయితే అటు విద్యార్థుల పక్షాన ఖచ్చితంగా బీసీ సంఘాలుగా పోరాడుతూ ఉంటాము. ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి బీసీ విద్యార్థులు ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు. 14 నుంచి 15 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుకుంటుంది. 23 నెలలుగా ఒక్క రూపాయి కూడా బకాయిలు చెల్లించలేకపోవడంతో బీసీకి సంబంధించిన విద్యార్థులు ఉన్నత చదువులు వెళ్లేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా అటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా విద్యాశాఖను తన వద్దనే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎగ్గొట్టే విధంగా కూడా కుట్రలు చేస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇటు విద్యార్థుల పక్షాన జూబ్లీహిల్స్ ఈ రాబోయే ఎలక్షన్లో జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుణపటం చెప్తామని కూడా ఇటు బీసీ సంఘ నేతలకు చెప్తున్నారు. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.